టాలీవుడ్‌లో బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్ కొడుతూ దూసుకుపోతున్నాడు. గోపీచంద్ మల్లేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఇక 111వ సినిమాను వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తారు. ఆయన రామ్ చరణ్ చిత్రం పెద్దిని కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో పాటు గర్జించే సింహం, దాని ముఖంలో సగం లోహ కవచం కప్పబడి మిగిలిన సగం దాని అడవి సహజ రూపంలో చిత్రీకరించబడిన అద్భుతమైన పోస్టర్ కూడా ఉంది. ఇది చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి సింబాలిక్ సూచనలు ఇస్తుంది. మాస్ దేవుడు తిరిగి వచ్చాడు మరియు ఈసారి మేము బిగ్గరగా గర్జిస్తున్నాం. మా రెండో మాస్ వేడుక కోసం నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవంగా ఉంది. ఇది చారిత్రాత్మకంగా ఉండబోతుంది అని గోపీచంద్ మల్లేని తన సోషల్ మీడియాలో హ్యాండిల్లో రాశారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ ఇది. దీని తర్వాత బాలయ్య 111వ చిత్రం స్టార్ట్ చేస్తాడు. అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక సింహం కనిపిస్తుండగా సగం ఫేస్ షీల్డ్ తో కవర్ చేయబడి ఉంది. చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. వీరిద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానులు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం కనిపిస్తారని సమాచారం. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్యను అద్భుతంగా చూపించాడు. మాస్ యాక్షన్ కి స్టైలిష్ మేకింగ్ యాడ్ చేశాడు. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఎన్బీకే 111 మూవీని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వరుసపెట్టి వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, తాజాగా డాక్ మహారాజు సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 మూవీని కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. దాని తర్వాత ఎన్బీకే 111 మూవీని స్టార్ట్ కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.